సగ్గుబియ్య పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాము. సగ్గుబియ్యం పాయసం కోసం ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద పెట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకు ముందుగా నానబెట్టుకున్నానంటే నానితే తొందరగా ఉడుకుతాయి, తొందరగా మెత్తగా అవుతాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూసుకుంటూ ఉడికిన దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే తొందరగా అడుగంటుతాయి సగ్గుబియ్యం. ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే సగ్గుబియ్యం ఇంకొంచెం వాటర్ పోస్తే ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి, అప్పుడు ఉడికినట్టు సగ్గుబియ్యం. ఈ వాటర్ అంతా కూడా ఉడికించుకొని తర్వాత దీనికి తగినంతగా పాలు పోసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఉడికించుకుందాం మెత్తగా. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంత సగ్గుబియ్యానికి ఒక 1/2 లీటర్ పాలు పోస్తున్నా. పాలు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది పాయసం. ఈ సమ్మర్లో చాలా మంచిది. ఇప్పుడు నేను దీనిలోకి షుగర్ బదులు బెల్లం వేసుకుంటున్నానండి. షుగర్ ఎక్కువ తినొద్దు కదా, బెల్లం అయితే మంచిది ఆరోగ్యానికి. కాబట్టి నేను బెల్లము, యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. దీనికి 1/2 కేజీ బెల్లం పడుతుంది. బియ్యం ఉడికిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇలా వాటర్ వేసిన పాలు పోసిన ట్రాన్స్పరెంట్గా ఉన్నాయంటే ఉడికినట్టేను. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం చిక్కబడిద్దాం. ఇప్పుడు దీనిలో బెల్లం యాడ్ చేద్దాం. యాలకుల పొడి, బెల్లం కరిగేంత వరకు స్టవ్ ఆన్లో ఉంచుకొని తర్వాత ఇట్లా బెల్లం వేసాం కదా, బెల్లం కరిగేంత వరకు స్టవ్ ఆన్లో ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసుకోవడమేను. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు సగ్గుబియ్యం పాయసం. ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. వేడి చేసింది అనుకున్న వాళ్ళకి సగ్గుబియ్యం పాయసం తాగితే చాలా తగ్గుతుంది. అందులో బెల్లంతో తాగితే చాలా బాగుంటుంది. అందరూ షుగర్తోనే చేసుకుంటారు, కానీ బెల్లంతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పాయసం. రెడీ అండి, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మేము ఆల్రెడీ ఈరోజు జున్ను తెచ్చుకున్నాము. ఆ జున్ను తెచ్చుకున్న ఇలాంటి కుండల్లో ఇచ్చారు. దీనిలో ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసాన్ని దీనిలో ఉంచుకొని దాన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఒక ఐస్ క్రీమ్ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అందులో ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కదా, ఈ సమ్మర్లో ఇలా బెల్లంతో సగ్గుబియ్యం పాయసం చేసుకొని ఇలాంటి కుండల్లాంటి బౌల్స్లో పోసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా అయిన తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, నేను ఇలా సర్వ్ చేశాను ఈ కుండల్లోకి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా నేను మీకు ఎలా ఉంటుందో ఒక స్పూన్ తిని చూడండి, ట్రై చేయండి ఫస్ట్. చాలా బాగుంటుంది. మనం ఆఫీస్ నుంచి వచ్చాక కానీ బయట నుంచి వచ్చాక కానీ, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నటువంటి సగ్గుబియ్యం పాయసాన్ని చల్లగా ఆస్వాదించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.